స్క్రీన్ వస్తుందా? నా స్క్రీన్ వస్తుందా అందరికి? నా స్క్రీన్ వస్తుందా అందరికి? నా స్క్రీన్ నా వాయిస్ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఒకసారి చెప్పండి, నేను దాన్ని సాల్వ్ చేసుకుంటాను. ఓకేనా? సో సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే అసలు విజువల్ అంటే ఏంటి, ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ మనం చూసాం. విజువల్ ఏంటి? ఓకే. మనకి ఇప్పటి వరకు మనం చూసుకున్న వాటిల్లో మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో బేసిక్గా అసలు విజువల్ ఏంటి, ఒక విజువల్ని ఎలా అనలైజ్ చేయాలి, ఒక విజువల్ అనలైజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, ఒక విజువల్ ఒక రిపోర్ట్ ఎందుకు క్రియేట్ చేస్తారు. ఓకే. తర్వాత వచ్చేసి పవర్ బి ఏంటి. 1 సెకండ్ ప్లీజ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే. మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, విజువల్ ఏంటి, ఒక విజువల్ ఎలా అనలైజ్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకున్న విజువల్ వల్ల మనకి యూజెస్ ఏంటి. ఓకేనా? అది వచ్చేసి పవర్ బిఐ ఏంటి, పవర్ బిఐ ఎందుకు, అసలు పవర్ బిఐ ఎందుకు ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయి, ఎందుకంటే మ్యాక్సిమం ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత వచ్చేసి ఒక పవర్ బిఐ వర్క్ ఫ్లో ఏంటి. ఓకేనా? ఇవన్నీ మనం చూసుకున్నాం. ఓకే. ఒక పవర్ బిఐ వర్క్ ఫ్లో. ఓకే. పవర్ బై వర్క్ ఫ్లో అంటే అది ఎలా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాంపోనెంట్స్ చూసుకుంటే మనకి వాట్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద పవర్ బిఐ. ఓకే. కాంపోనెంట్స్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఓకే, టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మనం ఎలాబరేట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఒక డేటా సోర్స్ అంటే ఒక సోర్స్ ఏంటి, వాట్ ఈస్ డేటా సోర్స్, డేటా సోర్సెస్ ఎలా కనెక్ట్ అవుతాయి, ఓకే, డేటా సోర్సెస్ ఎలా కనెక్ట్ అవుతాయి, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మేజర్గా తర్వాత వచ్చేసి మనం కనెక్టివిటీ మోడ్స్, డేటా కనెక్టివిటీ మోడ్స్, డేటా సోర్స్తో మనం డేటాను తీసుకొని పవర్ బిలో గ్యాదర్ చేసుకోవాలంటే డేటా కనెక్టివిటీ మోడ్స్ కావాలి. డేటా కనెక్టివిటీ మోడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిలో మనం మేజర్గా తీసుకుంది ఏంటంటే ఇంపోర్ట్ కనెక్టివిటీ మోడ్, నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ కనెక్టివిటీ మోడ్ చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం చూసుకున్నాం, దాని తర్వాత ఏం చూసుకున్నాం ఇంకా మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం. లైవ్ కనెక్షన్ మోడ్ అయిపోయిందా, డేటా కనెక్టివిటీ మోడ్ అయిపోయింది కదా మనకి. కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఓకే. సో ఇందులో మనం ఏం చెప్పుకున్నాం, ఓకే, ఇందులో మనం ఏం చెప్పుకున్నాం, కనెక్టివిటీ మోడ్స్ ఏమైపోయినాయి. ఇంపోర్ట్ మోడ్ అయిపోయింది కదా, ఇంపోర్ట్ మోడ్ అయిపోయింది, డైరెక్ట్ క్వెరీ మోడ్ అయిపోయింది. ఓకే. వాట్ ఈస్ ఏంటండి, ఇంపోర్ట్ అండ్ డైరెక్ట్ క్వెరీ మోడ్ అయిపోయింది. ఇంపోర్ట్ మోడ్ అయిపోయింది, డైరెక్ట్ క్వెరీ మోడ్ అయిపోయింది. సో మనకి 3 కనెక్టివిటీ మోడ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ 3 కనెక్టివిటీ మోడ్స్ ఆర్ దే. ఓకే. ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వెరీ మోడ్ అండ్ లైవ్ కనెక్షన్ మోడ్. ఓకే. మనకి ఇంపోర్ట్ కనెక్టివిటీ మోడ్ ఏంటి అసలు, ఇంపోర్ట్ కనెక్టివిటీ మోడ్ ఉంటే మనం ఎలా యూజ్ చేసి ఇంపోర్ట్ కనెక్టివిటీ మోడ్ ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా when we are using that import connectivity mode. Okay. So we can collect the data from the data source to Power BI. It means the data, whatever the data you are going to importing that into the Power BI, the data will be storing internal memory of the Power BI. It should be mentioned. It is very important అండి. ఇంటర్నల్ గా స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇది మన డేటా సోర్స్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం మన పవర్ బై లోకి జంప్ అవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి దానికి మనకి పవర్ బై ఇంపోర్ట్ మోడ్ కి మనకి రిస్ట్రిక్షన్ ఏంటి, జస్ట్ ఐమ్ రీక్యాపింగ్ దాట్. ఓకే. ఇంపోర్ట్ మోడ్ అంటే ఏంటి, డైరెక్ట్ క్వెరీ మోడ్ ఏంటి అని రీక్యాప్ చేస్తున్నాను, కొంచెం రిమైండ్ చేసుకోండి. ఓకేనా? రీక్యాప్ చేసుకోండి. ఇంపోర్ట్ మోడ్ అంటే మనం ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసేటప్పుడు మనం ఎంత సైజ్ ఆఫ్ డేటాని మనం so the size of data, how much size of data restriction is there, data size 1 GB. 1 GB data only, there is a restriction for import mode. Okay. Okay. And apart from that we can use all the data sources. Okay. Multiple data sources మనం యూజ్ చేసుకోవచ్చు. all DAX functions మనం యూజ్ చేసుకోవచ్చు. someone making disturbance, please go on mute. Okay.
ఆల్ డేటా కనెక్టివిటీ ఆల్ డాక్స్ ఫంక్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్ డాక్స్ ఫంక్షన్స్ తో పాటు మనం మల్టిపుల్ డేటా సోర్సెస్ ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, మల్టిపుల్ డేటా సోర్సెస్ ని కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ మీన్స్ మనం ఎక్సెల్ సోర్స్ నుంచి డేటా తీసుకోవచ్చు. ఓకే, సీక్వెల్ నుంచి తీసుకోవచ్చు, మై సీక్వెల్ వాట్ వేర్ ఎవర్ ద డేటా ఇస్ దర్. ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసేటప్పుడు మనం మల్టిపుల్ డేటా సోర్సెస్ యూజ్ చేసుకొని డేటాని మనం పవర్ బిలో గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా, అంతవరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ క్వరీ మోడ్. డైరెక్ట్ క్వరీ మోడ్ అంటే ఏంటి? డైరెక్ట్ క్వరీ మోడ్ అంటే మీరు ఇక్కడ డేటా అన్లిమిటెడ్ డేటాతో వర్క్ చేయొచ్చు. ఎందుకంటే మీరు డేటా సోర్స్ లో ఉన్న డేటాని పవర్ బై లో గ్యాదర్ చేయడం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ యూ ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ బిట్వీన్ దట్. మీరు ఒక కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దేనికి దేనికి? పవర్ బై కి డేటా సోర్స్ కి ఇన్ బిట్వీన్ దట్. ఓకే, దట్ కనెక్షన్ మోడ్ ఈస్ డైరెక్ట్ క్వరీ మోడ్. ఇట్ మీన్స్ దర్ ఇస్ నో లిమిటేషన్ ఆఫ్ ద డేటా. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇంకోటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్ డాక్స్ ఫంక్షన్స్ అన్ని కూడా సపోర్ట్ చేయవు డైరెక్ట్ క్వరీ మోడ్కి. ఎగ్జాంపుల్ చెప్పాను ఒకటి, టైమ్ ఇంటెలిజెంట్ ఫంక్షన్స్ కొన్ని సపోర్ట్ చేయవు. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక డేటా సోర్స్ యూజ్ చేసుకుంటే ఆ డేటా సోర్స్ మాత్రమే మీరు ఆ డేటా సోర్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా వచ్చేసి నేను డేటా సోర్స్ సీక్వెల్ యూజ్ చేసుకున్నాను, నేను సీక్వెల్ యూజ్ చేసుకోవాలి. ఇంకా నాకు ఇంకో మై సీక్వెల్కి వెళ్ళడానికి లేదు ఛాన్సెస్. క్లౌడ్కి మల్టిపుల్ డేటా సోర్సెస్ ని కనెక్ట్ చేసుకోవడానికి లేదు నాకు ఇక్కడ. ఓకేనా, సో అది వచ్చేసి డైరెక్ట్ క్వరీ మోడ్. ఓకే, క్లియర్ అప్ టు హియర్? ఎనీ వన్ డౌట్స్ హియర్? ఓకే, the regular classes we are going to see the class is continuous. Okay, so now ఇక్కడ మనకి డైరెక్ట్ క్వరీ మోడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లైవ్ కనెక్షన్ మోడ్ ఉంది. ఓకే, అనదర్ వన్ మోర్ ఇస్ there. ఓకే, కనెక్షన్ మోడ్, వన్ మోర్ కనెక్టివిటీ mode is there. What is that? Live connection mode. So with the help of these modes you can connect the data to import that Power BI, to import that into the Power BI. Okay, now ఇక్కడ వచ్చేసి మనము ఇంపోర్ట్ కనెక్టివిటీ మోడ్ చూసాం, డైరెక్ట్ క్వరీ కనెక్టివిటీ చూసాం. ఓకే, మీరు ఎప్పుడైతే మీరు డైరెక్ట్ క్వరీ మోడ్ యూజ్ చేయాలనుకుంటున్నారో, అంటే మీరు ఒక సీక్వెల్ సర్వర్ డేటాబేస్ ని మీరు డేటా సోర్స్ గా యూజ్ చేసుకుంటే, మీరు సర్వర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, డేటాబేస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డేటా కనెక్టివిటీ మోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇలా ఈ ఆప్షన్ లో ఇది ఇట్ విల్ బి ఆస్కింగ్ దాట్ వెదర్ ఐ నీడ్ టు కనెక్ట్ విత్ ఇంపోర్ట్ మోడ్ ఆర్ వెదర్ ఐ నీడ్ టు కనెక్ట్ విత్ డైరెక్ట్ క్వరీ మోడ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? ఓకే, నో ఇక్కడ వచ్చేసి మీకు అడ్వాన్స్ ఆప్షన్, ఇవి నేను ప్రాక్టికల్ గా చెప్తాను, ప్రాక్టికల్ గా యూజ్ చేయడం చెప్తాను. జస్ట్ మీకు ఒక ఇమేజ్ ఇస్తాను, మోడ్స్ అవి. ఓకేనా, మీకు ఎలా చూపిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకో కనెక్టివిటీ మోడ్ ఉంది. ఏంటది? లైవ్ కనెక్షన్ మోడ్. లైవ్ కనెక్షన్ మోడ్ లో లైవ్ కనెక్షన్ మోడ్ యూజ్ చేసేటప్పుడు నేను ఏం చేయగలను? ఓకే, డేటా ఈజ్ కనెక్టింగ్ డైరెక్ట్లీ టు ద సోర్స్. ఓకే, అంటే ద డేటా విల్ బి కనెక్టింగ్ టు ద డైరెక్ట్లీ. సో అంటే నేను పవర్ లైవ్ కనెక్షన్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్ బోత్ ఆర్ సిమిలర్ గా ఉంటాయి. ఇవి రెండు సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ ఏవైతే ఫీచర్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారో ఇక్కడ కూడా అవే ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఓకేనా, సో ఇక్కడ డేటా ఈస్ కనెక్టింగ్ డైరెక్ట్లీ టు ద సోర్స్. ఓకే, అండ్ ఫ్రమ్ ద సోర్స్ టు పవర్ బిఐ యు ఆర్ గోయింగ్ టు కనెక్టింగ్ దట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఇంకోటి, మీరు నో పవర్ క్వెరీ ఇన్ లైవ్ కనెక్షన్. వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ దట్ లైవ్ కనెక్షన్ మోడ్ యూ కెన్ నాట్ యూజ్ దట్, యు ఆర్ అనేబుల్ టు యూజ్ దట్ పవర్ క్వెరీ. వై? వాట్ ఈస్ లైవ్ కనెక్షన్? లైవ్ కనెక్షన్ అంటే ఏంటి? The data, wherever the data is in live, okay, that we are going to connecting. Okay, no power query. Power query యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం? పవర్ క్వెరీ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే డేటాని క్లీన్ చేసుకుంటాము. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్, ఎక్స్ట్రాక్షన్స్ చేసి మనం డేటాని క్లీన్ చేసుకుంటాం. అవునా? అవునా కదా? డేటా ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా ఎక్స్ట్రాక్షన్స్ యూజ్ చేసుకొని మనం డేటాని క్లీన్ చేసుకుంటాం. సో ఆపరేషన్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ లేవు. ఎందుకు అవైలబిలిటీ లేవు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక లైవ్ డేటా ఉందండి. ఓకే, ఇప్పుడు నాకు ఒక లైవ్ డేటా ఉందనుకోండి, ఆ లైవ్ డేటాని నేను ఎడిట్ చేయగలనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు క్రికెట్ మ్యాచెస్ తెలుసు కదా. ఓకే, క్రికెట్ మ్యాచెస్ తెలుసు కదా మీకు. క్రికెట్ మ్యాచ్ వచ్చేటప్పుడు మీకు ఒక లైవ్ స్కోర్ ఇస్తాడు కదా. హలో, వినిపిస్తుందా? ఆ లైవ్ స్కోర్ ని మీరు చేంజ్ చేయగలరా? అంటే ఎడిట్ చేయి. ఇప్పుడు నాకు లైవ్ స్కోర్ వచ్చేసి 28 ఉంది. ఓకే, త్రీ వికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 వికెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు 2 వికెట్స్ చేయగలరా ఎడిట్ చేసి? పాసిబిలిటీ ఉందా? నో సార్. ఎందుకని? ఎందుకంటే లైవ్, అది ఆల్రెడీ రన్నింగ్, అది జరుగుతుంది. అంటే దాన్ని మనం ఎడిట్ చేయలేం. ఎడిట్ చేయలేమంటే ఎందుకు చేయలేం?
ఆ డేటా వచ్చేసి మనకు లైవ్ డేటా, అది లైవ్ కనెక్టివిటీ మోడ్లో అంటే అది లైవ్ డేటా మనం తీసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఎడిట్ చేయలేనప్పుడు పవర్ క్వెరీ మనం యూజ్ చేయగలమా? పవర్ క్వెరీ ఏంటి? డేటాను ఎడిట్ చేయడానికి, డేటాను క్లీన్ చేయడానికి ట్రాన్స్ఫర్మేషన్స్, ఎక్స్ట్రాక్షన్స్ చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? డేటా ఎడిటింగ్ జరుగుతుంది, అవునా? డేటా ఎడిటింగ్ జరుగుతుంది, అవునా? క్లాస్ పంపించినాడు లింక్. అంటే ఏంటి క్లాస్ ఇక్కడ? డేటా ప్లీజ్ గో ఆన్ జరుగుతుంది. మీట్, ప్లీజ్ గో ఆన్ మీట్, సమ్వన్ మేకింగ్ డిస్టర్బెన్స్ హియర్. మన ఈ మధ్య డెమోలు ఉన్నాయి కదా, మామూలుగా 3 డెమోలు ఫ్రీ. ఈ రోజు నుంచి క్లాస్ జరుగుతుంది అంట. డబ్బులు కడితేనే ఇస్తాడు. శ్రావణి ప్లీజ్ గో ఆన్ మీట్, శ్రావణి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మైక్ ఆన్ చేసుకోండి, ఓకే? లేదంటే కొంచెం మ్యూట్లో ఉండండి. ఎందుకంటే మీతో పాటు చాలామంది క్లాస్ వినడానికి ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ మేక్ చేయొద్దు మీరు, ప్లీజ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మైక్ ఆన్ చేసుకోండి, అడగండి, ఓకే? ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు మైక్ ఆన్ చేయొద్దు, ఎందుకంటే మీరు మీ అంతటి మీరు క్రియేట్ చేయకపోవచ్చు డిస్టర్బెన్స్. సో మన ఎన్విరాన్మెంట్లో డిస్టర్బెన్స్ ఉందంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ నాయిస్, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ డిస్టర్బెన్స్, ఓకేనా? ఓకేనా? అర్థం చేసుకోండి కొంచెం, ఓకే? ఎందుకంటే మనతో పాటు చాలా మంది, ఓకే ఫైన్. సో ఇక్కడ నో పవర్ క్వెరీ ఇన్ లైవ్ కనెక్షన్, ఓకేనా? నో పవర్ క్వెరీ ఇన్ లైవ్ కనెక్షన్. సి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ నాట్ ఎడిట్ దట్ రిలేషన్షిప్స్, okay? You cannot edit that relationships, you cannot do that, okay? You cannot write all the measures and all the calculated columns. అంటే ఇక్కడ ఏంటి? అన్ని మెజర్స్, అన్ని క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ మీరు చేయలేదు. ఏంటి దాని మీనింగ్ ఏంటంటే, వాట్ ఈస్ మీన్ బై దాట్ అంటే ఇక్కడ మీరు డాక్స్ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేయలేదు, ఓకేనా? క్లియరా? లైవ్ కనెక్షన్ మోడ్. అండ్ లైవ్ కనెక్షన్ మోడ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు లైవ్ కనెక్షన్ మోడ్కి డేటా సోర్సెస్ ఏంటంటే SSAS, సీక్వెల్ సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్, పవర్ బై డేటా సెట్ ఇన్ సర్వీసెస్. మనకి పవర్ బై సర్వీసెస్లో మనం ఒక రిపోర్ట్ ఏదైతే మనం పబ్లిష్ చేస్తున్నామో, ఓకేనా? ఒక రిపోర్ట్ ఏదైతే మనం పబ్లిష్ చేస్తున్నామో, మనం పబ్లిష్ చేసిన రిపోర్ట్తో పాటు మనకి డేటా కూడా మన పవర్ బై సర్వీసెస్లోకి గ్యాదర్ అవుతుంది. ఆ డేటాను కూడా మనం యూజ్ చేసుకోవాలంటే మన లైవ్ కనెక్షన్ మోడ్ని యూజ్ చేసుకొని కలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఓకే? లైవ్ కనెక్షన్ మోడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దట్ డేటా కనెక్టివిటీ మోడ్స్. సో మనకి డేటా కనెక్టివిటీ మోడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, డేటా కనెక్టివిటీ మోడ్స్ యూజ్ చేసుకొని డేటా సోర్స్లో ఉన్న డేటాను తీసుకొని మనం పవర్ బైలోకి తెచ్చుకుంటాము. పవర్ బైలోకి తెచ్చుకున్న తర్వాత వర్క్ ఫ్లో ఏదైతే ఉందో అది ఫాలో అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మనకి లైవ్ కనెక్షన్ మోడ్ ఏంటో చూసాము, డైరెక్ట్ క్వెరీ మోడ్ ఏంటో చూసాము. నెక్స్ట్ వచ్చి ఇంపోర్ట్ మోడ్ ఏంటో చూసాము, ఓకేనా? సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది కదా మీకు, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఏంటది? అప్ టు 1 GB ఆఫ్ డేటా, సమ్వన్ ఆస్క్డ్ సంథింగ్ అబౌట్ దిస్, రైట్? అంటే నాకు అప్ టు 1 GB ఆఫ్ డేటా సైజ్ని నేను పవర్ బైలో క్లోడ్ చేసుకుంటే ఇప్పుడు ఇంపోర్ట్ మోడ్ ఉన్నప్పుడు, ఓకే? బట్ నాకు మోర్ దాన్ 1 GB ఆఫ్ డేటా ఉంది, ఓకేనా? మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు కదా, నాకు వచ్చేసి మోర్ దాన్ 1 GB డేటా ఉంది. మోర్ దాన్ 1 GB డేటా ఉన్న తర్వాత, ఓకే, మోర్ దాన్ 1 GB డేటా, ఓకే, గ్రేటర్ దాన్ 1 GB ఆఫ్ డేటా ఉంది. బట్ నాకు ఇవన్నీ యూజ్ చేసుకున్నాను, నాకు డాక్స్ ఫంక్షన్స్ అన్నీ కావాలి, ఓకే? అన్ని డాక్స్ ఫంక్షన్స్ ఉండాలి, డేటా వచ్చేసి నాకు పవర్ బైలో కాపీ అయిపోవాలి. సో ఈ సిచ్యువేషన్స్లో నేనేం చేయాలి? అర్థమైందా క్వశ్చన్? అర్థమైందా అండి? ఓకేనా? క్లియరా ఈ క్వశ్చన్తో? ఓకే, ఇప్పుడు దానికి సొల్యూషన్ చెప్తా చూడండి. ఇప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు నాకు మోర్ దాన్ 1 GB డేటా ఉంది, కానీ నేను అన్ని డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా పాసిబిలిటీ ఉంటుంది? నేను ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసుకోవాలా, డైరెక్ట్ క్వెరీ మోడ్ యూజ్ చేసుకోవాలా, లైవ్ కనెక్షన్ మోడ్ యూజ్ చేసుకోవాలా, ఏది యూజ్ చేసుకోవాలి నేను? ఓకే, ఏది యూజ్ చేసుకోవాలి నేను ఏదైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ కనెక్టివిటీ మోడ్ యూజ్ చేసుకుంటా, ఓకేనా? సో ఇంపోర్ట్ కనెక్టివిటీ మోడ్, డైరెక్ట్ కనెక్టివిటీ మోడ్, వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ యూజ్ దట్. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నా లిమిటేషన్ ఉంది ఇక్కడ ఇంపోర్ట్ మోడ్కి. బట్ నాకు అన్ని రిక్వైర్మెంట్స్ ఫిల్ అవ్వాలి, నాకు లిమిటేషన్ ఉంది, కానీ ఎలా చేసుకోవాలి? దానికి వచ్చేసి ద సొల్యూషన్ ఈస్ వీ హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ లైసెన్సెస్. ఏంటవి? లైసెన్స్. సో వాట్ ఆర్ లైసెన్సెస్ ఆర్ దేర్ ఇన్ మై పవర్ బై మీన్స్, యాక్చువల్లీ మీకు పవర్ బైలో మనకి ఫ్రీ లైసెన్స్ ఒకటి ఉంటుంది, 60 days ట్రయల్ అది, ఓకేనా? మీరు ఇంకోటి పవర్ బై లైసెన్స్ తీసుకోవాలంటే మీకు కంపల్సరీ ఒక ఆర్గనైజేషన్ అకౌంట్ ఉండాలి. ఆ ఆర్గనైజేషన్ అకౌంట్ వచ్చేసి మీకు క్లయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే
పవర్ బిలోకి ప్రాజెక్ట్లోకి అలొకేట్ చేస్తారు. అప్పుడే మీకు క్లయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, మీ క్రెడెన్షియల్స్, మీ లైసెన్సెస్ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యూ నో నీడ్ టు బై ఎనీ వన్. ఒక మీరు బై చేసుకోవాల్సిన పని లేదు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఒకటి ఉంటుంది. ఫ్రీ ట్రయల్ అంటే అది ప్రాక్టీస్ పర్పస్కి యూజ్ చేస్తారు. ఓకే, దానికి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి పవర్ బై ప్రో లైసెన్స్. ఓకే, నెక్స్ట్ పవర్ బై ప్రో, పవర్ బై ప్రీమియం. పవర్ బై ప్రీమియంలో మనకి ఇంకొకటి పవర్ బై ప్రీమియం పర్ యూజర్ ఉంది, పవర్ బై ప్రీమియం పర్ కెపాసిటీ ఉంది. ఓకే, మీరు ఈ లైసెన్సెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే పవర్ బై ప్రీమియం పర్ కెపాసిటీ మనకి ఒక మేనేజర్ లెవెల్ వరకు యూజ్ చేస్తారు దీన్ని. ఓకే, క్లయింట్ లెవెల్ వరకు కూడా మన పవర్ బై ప్రీమియం పర్ కెపాసిటీ యూజ్ చేస్తారు. కొంతమంది అయితే క్లయింట్స్ కూడా పవర్ బై ప్రోనే యూజ్ చేస్తారు. అంటే ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, అంటే ఇది ప్రాజెక్ట్ని డిపెండ్ చేసుకొని లైసెన్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. ఓకేనా, సో ఇక్కడ మనం లైసెన్సెస్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి జనరల్గా రియల్ టైం రియల్ లైఫ్లో మన రియల్ వరల్డ్లో లైసెన్సెస్ అంటే ఏం తెలుసు మీకు? జనరల్గా ఈ పవర్ బై గురించి మర్చిపోండి, అసలు నేను తర్వాత చెప్తాను మీకు. లైసెన్సెస్ అంటే ఏం తెలుసుకోవాలి మనం? మనకేం తెలుస్తుంది? లైసెన్స్ మనకేం తెలుసు? మనకి జనరల్ లైసెన్స్ అంటే ఏం తెలుసు అండి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీకు 2 వీలర్ లైసెన్స్ తెలుసా? 2 వీలర్ 4 వీలర్ అది తెలుసు కదా? Copyrights, like copyrights belongs to us. సారీ, Like copyrights, like copyrights. అప్రూవల్. ఓకే, కాపీ రైట్స్ అండ్ అప్రూవల్. ఓకే, మీకు ఇవి తెలుసా? ఎల్ఎంవి, హెచ్ఎంవి, లో మోటార్ వెహికల్ లైసెన్స్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, ఐడియా ఉన్నాయా? Four-wheeler and lorries. Yes, sir. ఎల్ఎల్ఆర్. ఇప్పుడు మీకు ఎల్ఎంవి తీసుకుంటే, ఇప్పుడు మీకు ఎల్ఎల్వి లో మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకుంటే మీరు ఏమేమి డ్రైవ్ చేయగలరు? Scooty, Hmm? sir. మీరు 2 వీలర్ చేసుకోగలరు, అవునా? 4 వీలర్ కూడా డ్రైవ్ చేయగలరు. ఎప్పుడు? లో మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నప్పుడు, అవునా? సో 2 వీలర్ చేసుకోగలరు, 4 వీలర్ డ్రైవ్ చేసుకోగలరు. బట్ 4 వీలర్ అన్నీ చేస్తారా? No, only for cars. కార్స్. ఓకే, 4 వీలర్ కార్స్ కూడా అన్ని డ్రైవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? మీకు ఛాన్సెస్ ఉందా? నో, ఎస్యూవి అవి చేయలేము కదా, అంటే 4 వీలర్ వచ్చేసి మీరు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీరు చేయలేరు, డ్రైవ్ చేయడానికి లేదు మీకు, అది రిస్ట్రిక్షన్ మీకు. అంటే మీరు 4 వీలర్ పబ్లిక్ మీరు చేయగలరా? లేరు కదా. అంటే 2 వీలర్ ఒకటి చేయగలరు, 4 వీలర్లో రిస్ట్రిక్షన్ ఉంటే ఏంటది? పబ్లిక్ ప్లేట్ ఏదైతే ఉందో మీరు అది చేయకూడదు, అంతేనా? ఎస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? హెచ్ఎంవి అంటే మీరు హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవ్ చేయగలరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆర్టీఓ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్టీఓ అనే ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఈ డ్రైవింగ్ లైసెన్సెస్ ని బేస్ చేసుకొని, ఓకే, యూజర్స్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్, ఓకే, డ్రైవర్స్ మీన్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్ ఇస్తుంది. ఏంటి ఆ రిస్ట్రిక్షన్? మీరు ఎల్ఎంవి తీసుకుంటే 2 వీలర్ 4 వీలర్ వెహికలే డ్రైవ్ చేసుకోవాలి. 4 వీలర్ వెహికల్లో మీరు అన్ని వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవ్ చేసుకోవడానికి లేదు. ఓకే, తర్వాత హెచ్ఎంవిలో మీకు వచ్చేసి ఒక లైసెన్స్ ఉంది, హెచ్ఎంవి లైసెన్స్. ఈ హెచ్ఎంవి లైసెన్స్తో మీరు ఏవైనా డ్రైవ్ చేసుకోవచ్చు, హెవీ మోటార్ వెహికల్స్. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక లైసెన్స్ ని బేస్ చేసుకొని ఇన్ బిట్వీన్ యూ అండ్ ద వెహికల్ అండ్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లైసెన్స్ ని బేస్ చేసుకొని ఆ లైసెన్స్ ని యూజ్ చేసుకొని మీకు ఒక రిస్ట్రిక్షన్ ఇస్తున్నారు, అవునా? అంటే ఏంది? కొన్ని రిస్ట్రిక్షన్స్ అనమాట బేస్డ్ ఆన్ ద లైసెన్స్. ఓకే, సేమ్ థింగ్ పవర్ బైలో ఏం జరుగుతుందంటే మైక్రోసాఫ్ట్ అనే ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే మీకు ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా డేటా కనెక్టివిటీ మోడ్లో, అవునా? ఈ రిస్ట్రిక్షన్ సాల్వ్ చేసుకోవడానికి మీకు కొన్ని లైసెన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ లైసెన్సెస్ ఏమంటే ఫ్రీ ట్రయల్ ఒకటి ఉంటుంది, ఒక పవర్ బై డెస్క్టాప్ ఫ్రీ లైసెన్స్ ఒకటి ఉంటుంది, ట్రయల్ లైసెన్స్. అది పవర్ బై ప్రో లైసెన్స్ ఒకటి ఉంటుంది, పవర్ బై ప్రీమియం పర్ యూజర్ ఉంటుంది, పవర్ బై ప్రీమియం పర్ కెపాసిటీ కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు పవర్ బై ప్రో లైసెన్స్ ఉంటే మనం ఏం చేయగలం?
అర్థమైందా? ఇప్పుడు నాకు పవర్ బై ప్రో లైసెన్స్ ఉంటే నేను ఏం చేయగలను? సో ఇక్కడ ఏం చేయగలను అంటే ఆ డేటా ద డేటా సైజ్ లిమిట్ ద డేటా సైజ్ ఈజ్ లిమిటెడ్, దట్ ఈస్ 1 GB. Okay, the data size is limited, that is up to 1 GB of data size only I can gather that into the Power BI. Okay, and one more thing, you can refresh the data 8 times per day. Okay, you can refresh the data 8 times per day. See, 8 times per day you can refresh. What is mean by that? What is mean by refresh the data? అంటే రిఫ్రెషింగ్ ద డేటా అంటే ఏంటి? ఏం జరుగుతుంది? డేటా రిఫ్రెష్ అంటే ఏం జరుగుతుంది? డేటా రిఫ్రెష్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? So you డేటా can రిఫ్రెష్ reload the అంటే data. లేటెస్ట్ డేటా, అప్డేటెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని నేను విజువలైజేషన్స్ కానీ రిపోర్ట్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు పవర్ బిఐలో నాకు డేటా సోర్స్లో ఏదైనా డేటా అప్డేట్ అయినా, ఆ డేటా సోర్స్లో ఉన్న డేటాలో ఏమైనా చేంజెస్ వచ్చినా, ఆ అప్డేటెడ్ చేంజెస్ డేటాని నేను ఈ రిపోర్ట్స్లో అగైన్ నేను మళ్ళీ ఇంకొక రిపోర్ట్ క్రియేట్ చేయకుండా నేను ఎప్పుడైతే రీఫ్రెష్ డేటా చేశానో, ఓకే, అప్పుడు ఈ అప్డేటెడ్ లేటెస్ట్ డేటా ఏమవుతుందంటే ఈ రిపోర్ట్స్లోకి డిఫాల్ట్ రీఫ్రెష్ చేసినప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ నేను పవర్ బై ప్రో లైసెన్స్ ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోగలుగుతాను? అది ఎన్నిసార్లు చేసుకోగలుగుతాను? యూ కెన్ రీఫ్రెష్ ద డేటా 8 times per day. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ maximum data storage per user is 10 GB, up to 10 GB. ఎవరికైనా డౌట్ వస్తుందా? ఇక్కడ ఎవరికైనా డౌట్ వస్తుందా? మాక్సిమం డేటా స్టోర్ పర్ యూజర్ ఈజ్ 10 GB. మనకి 1 GB లిమిట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా సైజ్ వచ్చేసి నేను అప్ టు 1 GB లిమిట్ చెప్పాను. ఓకేనా? అప్ టు 1 GB సైజ్ 1 GB అండ్ స్టోరేజ్ అప్ టు 10 GB అంటే స్టోరేజ్ సైజ్ సేమ్ కాదు కదా? మన ఇన్పుట్ 1 GB, మన దగ్గర స్టోర్ చేసుకునే కెపాసిటీ 10 GB, అప్ టు 10 GB. అంటే ఇది వచ్చేసి ఏంటిది? ఇది వచ్చేసి నా డేటా సైజ్. ఏంటిది? డేటా సైజ్. ఎక్స్టర్నల్ గా మనం తీసుకుంటున్నాం, అవునా? ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనం తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి నాకు డేటా స్టోరేజ్. ఇది సారీ డేటా సైజ్. డేటా స్టోరేజ్ వచ్చేసి ఇంటర్నల్ గా నేను పవర్ బిలో ఎంత సైజ్ ఆఫ్ డేటా నేను స్టోర్ చేసుకోవచ్చు? మాక్సిమం 10 GB ఆఫ్ డేటా. మాక్సిమం 10 GB ఆఫ్ డేటా నేను స్టోర్ చేసుకోవచ్చు. క్లియరా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? సార్. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? సార్. ఓకే, ఇంకొకటి ప్రైజింగ్ వచ్చేసి, అంటే నేను పవర్ బై ప్రో లైసెన్స్ కావాలంటే ఇప్పుడు మీకు లో మోటార్ వెహికల్ కావాలన్నా, LLR కావాలన్నా మీరు ఎంతో కొంత పే చేస్తున్నారు కదా, అవునా? కరెక్టా కదా? సో ఇప్పుడు నాకు పవర్ బై ప్రో లైసెన్స్ కావాలంటే ఓకే $10. ఇప్పుడు నేను ఎంత పే చేయాలి? యాక్చువల్లీ ఎగ్జాక్ట్ పేమెంట్ వచ్చి $9.99. ఓకే, $9.99. అరౌండ్ $10 యూ హ్యావ్ టు పే పర్ యూజర్ పర్ మంత్. ఒక యూజర్కి ఒక మంత్కి $10. ఓకేనా? ఒక యూజర్కి ఒక మంత్కి $10 నేను పే చేసుకోవాలి. ఓకేనా? క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ అందరూ? నెక్స్ట్ వచ్చేసి who can use this Power BI Pro license? So it will access the the organization is very small organization or medium organizations will be use that Power BI Pro license, and apart from that it will be access the mobile applications. సో ఇప్పుడు నేను పవర్ బై ప్రో లైసెన్స్ ఉంది, నేను మీకు ఏం చెప్పాను? పవర్ బై డెస్క్టాప్ ని మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను, అవునా? పవర్ బై ప్రో లైసెన్స్ మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రో లైసెన్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు, లాగిన్ అవ్వచ్చు. ప్రో లైసెన్స్ తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, అది ఈ క్యాపబిలిటీ ఉంది పవర్ బై ప్రో లైసెన్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ బై ప్రీమియం పర్ యూజర్. పవర్ బై ప్రీమియం పర్ యూజర్. ఓకే, పవర్ బై ప్రీమియం పర్ యూజర్ లో మనకు వచ్చేసి ఎంత డేటాని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ నా లిమిటేషన్ ఆఫ్ డేటా సైజ్ ఎంత? నా లిమిటేషన్ ఆఫ్ డేటా సైజ్ 100 GB. 100 GB ఆఫ్ లిమిటేషన్ ఈస్ దేర్. ఓకే, నాకు 100 GB లిమిటేషన్ ఉంది అంటే నేను అప్ టు 100 GB ఆఫ్ డేటా నేను చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మీ క్వశ్చన్ ఆన్సర్ దొరికిందా ఇక్కడ? ఓకేనా? నాకు మోర్ దెన్ 1 GB డేటా ఉంది కానీ నేను ఇంపోర్ట్ కనెక్టివిటీ మోడ్ యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? నేను
అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రీమియం తీసుకోవాలి. ప్రీమియం లైసెన్స్ తీసుకోవాలి. ప్రీమియంలో ఏం తీసుకోవాలి? ప్రీమియం పర్ యూజర్ తీసుకోవాలి. అవునా? ప్రీమియం పర్ యూజర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ప్రీమియం పర్ యూజర్ తీసుకుంటే నాకు ఇంకా ఏం చేయొచ్చు? నేను డేటాని 48 టైమ్స్ వరకు నేను డేటాని అప్ టు 48 టైమ్స్ ఐ కెన్ రిఫ్రెష్ మై డేటా. ఓకే, యూ కెన్ రిఫ్రెష్ ద డేటా అప్ టు 48 టైమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 terabytes of data I can store in my Power BI when I'm using the Power BI Premium per user. Okay, Power BI Premium per user. ఓకే, పవర్ బై ప్రీమియం పర్ యూజర్ యూజ్ చేసుకున్నప్పుడు 48 టైమ్స్ నేను రిఫ్రెష్ చేసుకోవచ్చు డేటాని. ఓకేనా? తర్వాత 10 terabytes ఆఫ్ డేటాని స్టోరేజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చి నాకు ఈ లైసెన్స్ కావాలంటే నేను ఎంత పేమెంట్ చేసుకోవాలి? ఎంత హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఐ హావ్ టు పే టు మైక్రోసాఫ్ట్? అరౌండ్ $20. ఓకే, అరౌండ్ $20. ఇట్ మీన్స్ హౌ మచ్ ఇన్ INR? See, $10 are there. How much in INR? అమెరికన్ డాలర్ ఆర్ ఆస్ట్రేలియన్ డాలర్ సార్? US dollars. ఓకే సార్. అరౌండ్ 1400 అట్లా. 1400 లేదు, అంత లేదు. మనకి 900లో మనకి లైసెన్స్ వచ్చేస్తుంది. అంటే యాక్చువల్గా మనకి 880 రూపీస్, 870 రూపీస్ మనకి లైసెన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు కొంచెం జిఎస్టీ కాస్ట్ పడుతున్నాయి. నేను రీసెంట్గా చూశాను, అడ్మిన్ వాళ్ళు తీసుకున్నారు మా ఆర్గనైజేషన్లో. వాళ్ళకి వచ్చేసి ఒక క్లయింట్ తరపు నుంచి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి వచ్చేసి ఒక లైసెన్స్ వచ్చేసి 935 ఎంత పడింది? 935 రూపీస్ ఎంత పడింది ఒక లైసెన్స్ పర్ మంత్ పర్ యూజర్కి. అంటే అవి వచ్చేసి ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ ఆల్, ట్యాక్స్ ఇంక్లూడ్ చేసుకొని. అంటే అప్పుడు అవి $8 అయి ఉండొచ్చు. $8 అయి ఉండొచ్చు. US డాలర్సా ఇంకేం డాలర్సా? సరే, ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మనకి పర్చేస్ చేసుకునేటప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా INRలోకి ఇది కన్వర్ట్ చేసుకుని ఎంత పేమెంట్ పడుతుందో అంత పేమెంట్ తీసుకుంటుంది. ఓకే, ఇంకోటి మీరు ఇది పర్చేస్ చేయాలంటే అసలు మీకు అవ్వదు, ఇది మీరు చేసే వర్క్ కాదు ఇది. ఇది పర్చేస్ చేయాలంటే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉండాలి. అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ మైక్రోసాఫ్ట్లో అడ్మిన్ తీసుకోవాలి. మైక్రోసాఫ్ట్లో అడ్మిన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇవి పర్చేస్ చేసుకుంటారు. ఓకేనా? అదొక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అది మీకు అవసరం లేదు, డెవలపర్కి మీరు అసలు చేయరు, ఈవెన్ మేనేజర్ కూడా చేయడు. అవి క్లయింట్ వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? బట్ ఏంటంటే మీకు తెలియాలి కదా లైసెన్సెస్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. ఓకే, క్లియర్? సో ఇక్కడ ఇంకోటి $20 పర్ యూజర్ పర్ మంత్ యూ హ్యావ్ టు యూజ్ దట్. ఓకే, నా తర్వాత వచ్చేసి నేను పవర్ బై ప్రీమియం వచ్చేసి నేను యాక్సెప్ట్ ఇక్కడ ఇట్ విల్ యాక్సెస్ ద మొబైల్ యాప్. ఇట్ మీన్స్ మొబైల్ అప్లికేషన్స్ కూడా ఇవి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను మొబైల్లో నేను పవర్ బై డెస్క్టాప్ నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత వచ్చేసి దీన్ని నేను మొబైల్లో ప్రీమియం వచ్చేసి నేను లాగిన్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ పవర్ బై ప్రీమియం పర్ యూజర్ అనే లైసెన్స్ ఎవరు యూజ్ చేస్తారు? హ్యూజ్ అండ్ ఎంటర్ప్రైజ్ స్కేల్ కెన్ యూజ్ దీస్. ఇట్ మీన్స్ ఒక పెద్ద ఆర్గనైజేషన్స్, ఒక పెద్ద ప్రాజెక్ట్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఈ ప్రీమియం పర్ యూజర్ లైసెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పవర్ బై ప్రీమియం పర్ కెపాసిటీ. సో హియర్ యూ కెన్ స్టోర్ యూ కెన్ గెట్ ద డేటా సైజ్ అప్ టు 400 GB. ఓకే, నాకు 400 GB ఆఫ్ డేటా ఉండాలి. తర్వాత వచ్చేసి 48 టైమ్స్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేసుకోవచ్చు డేటాని. నెక్స్ట్ వచ్చేసి 100 terabytes 100 TB ఆఫ్ డేటా ఐ కెన్ స్టోర్ హియర్. సో హియర్ అరౌండ్ $5,000 I have to pay if I need to get this premium license per capacity license. So it also accepts that the mobile apps applications and huge and enterprise scale can use this. So if you know this, or if you know these licenses, it's better to know that. ఓకే, ఇప్పుడు మీకు ఈ లైసెన్సుల గురించి తెలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది పవర్ బై ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటని. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? అంటే ఇవే కాదు, మనకి ఇంకా ఉన్నవి. సో వాటితో ఒక డెవలపర్కి అవసరం లేదు.
ఓకేనా? అంటే సార్ $5,000 పెట్టినా కూడా 48 టైమ్స్ ఎందుకు ఇస్తున్నారు సార్? ఐ మీన్ రిఫ్రెష్ అవును రేటా? అవును 48 టైమ్స్ మనకి రిఫ్రెష్ చేసుకోవడానికి ఉంది. మోర్ దెన్ ఎనఫ్ 48 టైమ్స్ అంటే ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాని ఒక రోజుకి ఎన్ని అవర్స్ ఉంటుంది చెప్పండి మనకి వర్క్. ఐ మీన్ పర్ డేకి ఎన్ని అవర్స్? 24 అవర్స్. 24 అవర్స్ నువ్వు ఐ మీన్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు? 8 అవర్స్. నైట్ 8 hours. 8 అవర్స్. 8 అవర్స్ లో నువ్వు హాఫ్ అన్ అవర్ ఒకసారి రిఫ్రెష్ చేసుకుని ఎన్నిసార్లు చేస్తావు డేటా రిఫ్రెష్? 8 by 2 16 సార్. 16. అంతకంటే ఎక్కువ నువ్వు చేయగలవు. సరే ఓకే. 20 మినిట్స్ కొన్స్ చేసుకో, లేదంటే 15 మినిట్స్ కొన్స్ చేసుకో డేటా రిఫ్రెష్. ఒక అవర్కి 4 టైమ్స్ అంటే 8 4 32. 36. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తారంటే డేటా రిఫ్రెష్. ఐ మీన్ 50 మినిట్స్కి ఒకసారి మనం రిఫ్రెష్ చేస్తున్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తామా? లేదు సార్. నేను మామూలుగా చెప్తున్నాను. 48 టైమ్స్ మనం చేసుకోవడానికి ఉంది. ఓకేనా? మనం ప్రాక్టికల్గా చూస్తే పాసిబిలిటీ కూడా ఉంది. క్లియరా? ఒక్క నిమిషం. ఓకే. సో ఇక నేను 48 టైమ్స్ కూడా రిఫ్రెష్ చేస్తాను. ఒక్క నిమిషం. 1 సెకండ్ గైస్. 1 సెకండ్ గైస్. సారీ గైస్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే. సో ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఇంత ఐ మీన్ 400 GB 48 టైమ్స్ మనకి రిఫ్రెష్ చేసుకోవడానికి ఉంది. మనం ప్రాక్టికల్గా చూసుకుంటే ఇంతకంటే ఎక్కువ మనం చేయలేము. అర్థమైందా? 48 టైమ్స్ కంటే మనం ఎక్కువ చేయలేము. బట్ 48 టైమ్స్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? వినిపిస్తుందా అండి? ఎస్ సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి ఎనీ డౌట్స్? ఏంటది? వన్ సెకండ్ నేను ఇది క్లోజ్ చేసుకుంటా. 1 సెకండ్ ప్లీజ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే. సో ఇవి వచ్చేసి మనకు లైసెన్సెస్ ఇంకా. ఓకే. నెక్స్ట్
ఇక్కడ డౌట్స్ ఉన్నాయా లైసెన్సెస్ లో మీకు ఎవరికన్నా? లైసెన్సెస్ లో డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? క్లియర్ అందరూ లైసెన్సెస్ గురించి? ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, మనం తెలుసుకోవాలి. నీడ్ ఆఫ్ ద డేటాబేస్. ఓకే, మీకు ఇక్కడ పవర్ బిఐతో పాటు నేను పవర్ బిఐ ఎండింగ్లో, ఓకే, పవర్ బిఐ కోర్స్ మనకు 2 months ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఈ 2 months ఆఫ్ కోర్స్ ఎండింగ్లో మీకు డేటాబేసెస్లో ఒక డేటాబేస్ మై సీక్వల్ కానీ సీక్వెల్ సర్వర్ కానీ ఏదో ఒక డేటాబేస్ తీసుకొని, డేటాబేసెస్ కూడా మనకి 1 week సెషన్స్ ఉంటాయి. అది వచ్చేసి మీకు ఇంక్లూడ్ అవ్వదు దీంట్లో. దీంట్లో ఇంక్లూడింగ్ ఇంక్లూడ్ అవ్వదు అంటే పవర్ బిఐతో పాటే మీకు అది ఇస్తాను నేను. అంటే ఒక డేటా అనలిస్ట్, ఒక డేటా అనలిస్ట్గా, ఒక పవర్ బిఐ డెవలపర్గా మీరు ఏం చేయాలి? ఓకేనా, ఒక డేటా అనలిస్ట్గా, ఒక పవర్ బిఐ డెవలపర్గా మీరు ఏం చేయాలి? దేంతో? డేటాబేస్. ఎందుకంటే ఏ క్లయింట్ అయినా ఫస్ట్ డేటా స్టోర్ చేసుకునే డేటాబేస్లో. అవునా? అవునా కదా? ఓ క్లయింట్ డేటాని స్టోర్ చేసుకోవాలంటే ఎందులో? డేటాబేస్లో. క్లియరా? సో ఇక్కడ డేటాబేస్ ఏంటి అవసరం? డేటాబేస్ నీడ్ ఏంటి? ఓకే, యాజ్ ఏ పవర్ బిఐ డెవలపర్ need to collect the data from the data sources where the data has been stored. అవునా కాదండి చెప్పండి. ఇప్పుడు ఒక పవర్ బిఐ డెవలపర్గా మీరు ఒక డేటా, ఒక విజువల్, ఈవెన్ ఒక విజువల్ క్రియేట్ చేయాలన్నా మీకు ఏం కావాలి? ఈవెన్ మీరు ఒక విజువల్ కలెక్ట్ చేయాలన్నా ఏం కావాలి మీకు? డేటా కావాలి. అవునా కదా? యాజ్ ఏ పవర్ బిఐ డెవలపర్ నీడ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద డేటా సోర్సెస్ వేర్ ద డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్. అంటే ఆ డేటా ఎక్కడైతే స్టోర్ అయ్యిందో, ఓకే, ఆ డేటాని ఏం చేయాలి? డేటా ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ డేటాని ఏం చేయాలి? కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి డేటాబేసెస్ హెల్ప్స్ అండ్ యూజ్ యాజ్ ద డేటా సోర్స్ ఫర్ యువర్ పవర్ బిఐ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్. ఓకే, డేటాబేసెస్ హెల్ప్స్ అండ్ యూజ్ యాజ్ ద డేటా సోర్స్. ఈ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాబేసెస్ వచ్చేసి మీకు ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఒక డేటా సోర్స్ లాగా హెల్ప్ అవుతాయి మీకు. అంటే ఒక పవర్ బిఐ డెవలపర్కి డేటాబేస్ నీడ్ ఏంటి అది నేను చెప్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఒక పవర్ బిఐ డెవలపర్కి డేటాబేస్ నీడ్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఓకే, డేటాబేస్ ఎలా హెల్ప్ అవుతుంది? ఎలా అంటే ఒక డేటా సోర్స్ లా యూజ్ అవుతుంది. ఓకే, డేటా సోర్స్ లా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఎలా? డేటా పవర్ బిఐ రిపోర్ట్స్ అనేవి మనం పవర్ బిఐ లో రిపోర్ట్స్ క్రియేట్ చేయాలన్నా, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలన్నా డేటా సోర్స్ వచ్చేసి మనకి అవసరం ఉంటుంది. అవునా? ఎందుకంటే డేటా వచ్చేసి మనకి డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. క్లియరా? ఓకేనా? Okay, apart from that the database can store large amount of record efficiency. Just give me a second. Just give me a second.
Sorry guys. Actually, I'm in office. That's why I'm facing some issues here. Okay, sorry for that. Please try to understand me. Okay, నో ప్రాబ్లం database. సార్, Huh? నో ప్రాబ్లం సార్. Thank you so much for understanding. Okay, so need of database. Database can store large amount of records efficiently. Okay, databases can store large amount of records efficiently. ఓకే, సో డేటాబేసెస్. ఇక్కడ మనకి డేటాబేసెస్ ఏం తెలుసు మనకి? సీక్వెల్ సర్వర్, ఆరకిల్, మై సీక్వెల్, పోస్ట్గ్రెస్ సీక్వెల్, ఎక్సెల్, సిఎస్వి, ఇవన్నీ మనకి డేటా స్టోర్ చేసాగా. క్లౌడ్, ఓకే, Yes, sir. డేటా మ్యాప్, ఇవన్నీ వచ్చేసి మనకి డేటా సోర్సెస్. డేటా సోర్సెస్ అంటే ఇవన్నీ డేటా బేసెసే కదా. డేటాని ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో అవి మనకి డేటా బేసెస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఈ డేటా బేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఒక పవర్ బి డెవలపర్గా మనకి ఎంతవరకు యూజ్ అవ్వాలో అంతవరకు యూజ్ అవుతాయి. అంటే మీకు ఈ ఎన్విరాన్మెంట్లో ఒక పవర్ బి డెవలపర్గా మీకు డేటా బేసెస్ ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత కావాలనేది మనం వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా, ఈ కోర్సులో కూడా నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు సీక్వెల్ గురించి ఒక నాలెడ్జ్ ఇస్తాను. ఎట్లా ఒక డేటా అనాలిటిక్స్, ఒక డేటా బేస్లో సీక్వెల్లో డేటా అనలిస్ట్ ఎంతవరకు తనకి నాలెడ్జ్ వచ్చినా అంతవరకు నేను ఇక్కడ మీకు కంప్లీట్ చేస్తాను. అది ఒకటి. ఓకేనా, క్లియర్ ఇంతవరకు? ఎనీ డౌట్స్? సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నా చేయాలంటే మీరు పవర్ బై ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, పవర్ బై ఇన్స్టాలేషన్ మనం రేపు స్టార్ట్ చేసుకుంటాము. ఓకేనా, పవర్ బై ఇన్స్టాలేషన్ మనం రేపు స్టార్ట్ చేసుకొని ప్రాక్టికల్ సెషన్స్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా, పవర్ బై ఇన్స్టాలేషన్ వచ్చేసి నేను మీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. మీకు డాక్యుమెంట్ వచ్చేసి నేను మీకు గూగుల్ డ్రైవ్లో పెట్టేస్తాను. ఓకే, గూగుల్ క్లాస్ రూమ్ ఉంటుంది. గూగుల్ క్లాస్ రూమ్లో మీకు డాక్యుమెంట్స్, సో ఏవైతే డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా నేను ఒక డాక్యుమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తాను. విజువలైజేషన్స్ కానీ, డాక్స్ ఫంక్షన్స్ అయినా, పవర్ ఎడిటర్ అయినా, పవర్ పివోట్ అయినా, పవర్ బై సర్వీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏవైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా సెట్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఇందులో గూగుల్ క్లాస్ రూమ్లో నేను స్టోర్ చేసేసి మీకు ఇచ్చేస్తాను. ఓకేనా, సో ఇన్స్టాలేషన్ కూడా మీకు ఇచ్చేస్తాను. క్లియరా? ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పవర్ బై డెస్క్టాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా, క్లియర్ ఇంతవరకు? సో ఇన్స్టాలేషన్ వచ్చేసి మనం రేపు చూసేస్తాము. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు థియరిటికల్గా ఇంకా మీరు కొన్ని తెలుసుకోవాలి. మనం ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్యారలల్గా నేను అవి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ థియరిటికల్గా మీకు థియరీ డాక్యుమెంటేషన్ మీకు ఇచ్చేస్తాను. లేదు, ఓకేనా అండి, క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మీకు రిపోర్ట్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, ఈ బేసిక్ డిఫరెన్షియేషన్స్ తెలియాలి మీకు. ఓకేనా, బేసిక్ డిఫరెన్షియేషన్ ఒక నిమిషం డిస్కస్ చేశాను. ఇది డిస్కస్ చేయలేదు కదా మీతో డిస్కస్ చేశానా? మన విజువల్ ఏంటో చూసాం, అవునా? వాట్ ఈస్ విజువల్? వి హావ్ సీన్ దట్. What is visual? We have seen that. Okay. Apart from that, what is report? Okay. And then what is dashboard? Okay. What is report? What is dashboard? Okay. See, visual and enti? Graphical representation of a data. Graphically it will be called as, which the data is representing in graphically, it will be called as report. Visual. Okay, so now what is report? ఎందుకంటే మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు పవర్ బిఐలో మీరు ఏం వర్క్ చేసినా
ఎండ్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి మీరు ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. ఓకేనా, జస్ట్ గివ్ మీ సెకండ్. ఎండ్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి మీరు ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. అసలు డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే మీకు ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికంటే ముందు ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి. ఈ రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే మీకు ఏం కావాలి? మీరు ఒక విజువల్ క్రియేట్ చేయడం తెలుసుకోవాలి. విజువల్ క్రియేట్ చేయడం కావాలి. అసలు విజువల్ అంటే ఏంటి మనకు తెలుసు, రిప్రజెంటింగ్ ఆఫ్ ది గ్రాఫికల్ ఫామ్. ఓకే, ఇట్ విల్ బి కాల్డ్ యాస్ ఎ విజువల్. నౌ వాట్ ఈస్ రిపోర్ట్? రిపోర్ట్ అంటే collection of visuals, okay, and it should be having multiple pages. Okay, it should be having multiple pages, and it can be created in Power BI desktop. Okay, you can create this in your Power BI desktop. Okay, where you can create the Power BI desktop. Okay, that should be called as a Power BI report. Okay, and if you want to create that report, you should be collect that multiple visualizations. You have to create multiple visualizations in multiple pages. Okay, and that multiple pages will be called as a report. Okay, from that report, okay, you have to అంటే మీకు ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఒక రిపోర్ట్ విజువల్స్ క్రియేట్ చేయాలి. విజువల్స్ని కలెక్ట్ చేసుకొని మీరు రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి. ఆ రిపోర్ట్ని యూజ్ చేసుకొని ఒక డాష్ బోర్డ్ చేయాలి. వాట్ ఈస్ డాష్ బోర్డ్? ద డాష్ బోర్డ్ ఈజ్ ఏ సింగిల్ పేజ్ రిపోర్ట్. ఓకే, డాష్ బోర్డ్ అంటే ఏంటి? డాష్ బోర్డ్ ఈజ్ ఏ సింగిల్ పేజ్ రిపోర్ట్ where you have been collected all the visuals, all the tiles from the report will be called as a dashboard. And this dashboard, okay, dashboard can create in Power BI services only. Okay, in Power BI services only. మీరు డాష్బోర్డ్ క్రియేట్ చేయాలంటే పవర్ BI సర్వీసెస్ లోనే క్రియేట్ చేయాలి. ఎందుకంటే పవర్ BI రిపోర్ట్ వచ్చేసి మీరు పవర్ BI డెస్క్టాప్ లో క్రియేట్ చేస్తారు. ఈ పవర్ BI డెస్క్టాప్ లో క్రియేట్ చేసిన రిపోర్ట్ ని మీరు పవర్ BI సర్వీసెస్ లోకి పబ్లిష్ చేసుకుంటారు. పవర్ BI సర్వీసెస్ లో పబ్లిష్ చేసుకున్న రిపోర్ట్ ని బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ యూజ్ చేసుకొని ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. ఆ డాష్ బోర్డ్ ఓన్లీ పవర్ BI సర్వీసెస్ లోనే క్రియేట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ విజువల్, వాట్ ఈస్ రిపోర్ట్, వాట్ ఈస్ డాష్ బోర్డ్. మనం ఎలాబొరేట్ చేయాలంటే ఇంకా ఎలాబొరేట్ చేయొచ్చు, బట్ సింపుల్ గా ఒక బేసికల్ నాలెడ్జ్ మీకు విజువల్ అంటే ఏంటి, రిపోర్ట్ ఏంటి, డాష్ బోర్డ్ ఏంటి. ఎందుకంటే మనం నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం పవర్ BI వర్క్ చేస్తున్నాం కాబట్టి, అంటే పవర్ BI నేర్చుకుంటున్నాం కాబట్టి వర్క్ చేయడానికి ఈ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీకు తెలిస్తే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. క్లియర్ ఎవ్రీవన్? డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇంకా చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ డాష్ బోర్డ్ గురించి మళ్ళీ చెప్పరా? డాష్ బోర్డ్ అంటే ఏం లేదండి, ఒక్క నిమిషం ఉంది. డాష్ బోర్డ్ అంటే డాష్ బోర్డ్ వచ్చేసి ఒక సింగిల్ పేజ్ రిపోర్ట్. ఓకేనా, డాష్ బోర్డ్ వచ్చేసి డాష్ బోర్డ్ అంటే ఒక సింగిల్ పేజ్ రిపోర్ట్. నేను ఎందుకు సింగిల్ పేజ్ రిపోర్ట్ అన్నానంటే, ఫస్ట్ మనం మల్టిపుల్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, మనం మల్టిపుల్ రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. మల్టిపుల్ రిపోర్ట్స్ వచ్చేసి మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. మల్టిపుల్ రిపోర్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. అంటే నేను చెప్తా చూడండి. నేను న్యూ డాష్ బోర్డ్ తీసుకుంటున్నాను, ఒక న్యూ వైట్ బోర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక న్యూ వైట్ బోర్డ్ తీసుకొని జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే, ఒక న్యూ వైట్ బోర్డ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఒక పేజ్ అనుకోండి. ఓకే, ఇది ఒక పేజ్. ఓకే, ఇది ఒక పేజ్. ఓకే, ఇక్కడ నాకు ఎన్ని పేజెస్ ఉన్నాయి? 1 2 3 పేజెస్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఈ పేజెస్లో నేను కొన్ని విజువల్స్ క్రియేట్ చేశాను. ఓకేనా, కొన్ని విజువల్స్ క్రియేట్ చేశాను. అనుకోండి. ఇప్పుడు ఇదేంటి? ఇది వచ్చేసి నాకు ఒక రిపోర్ట్. ఇది అవునా? ఇది వచ్చేసి నాకు ఒక రిపోర్ట్. రిపోర్ట్ అంటే ఏం చెప్పాను నేను? వేర్ వి హ్యావింగ్ ద మల్టిపుల్ పేజెస్, వేర్ వి హ్యావింగ్
multiple pages are collected with the visualizations will be called as the report. Now this is page 1, page 2, page 3. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పవర్ బిఐలో, పవర్ బిఐ డెస్క్టాప్లో మనం ఇవన్నీ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దీన్ని ఏం చేస్తాం? పవర్ బిఐ సర్వీసెస్లో పబ్లిష్ చేస్తాం. ఎట్లా? పవర్ బిఐ సర్వీసెస్ పబ్లిష్ చేసి పవర్ బిఐ సర్వీసెస్లో మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం. ఒకటి డాష్ బోర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పేజ్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ విజువల్ కావాలి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను నేను. ఈ పేజ్లో నుంచి ఈ విజువల్ కూడా కావాలి, ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. తర్వాత ఈ సెకండ్ పేజ్లో నుంచి ఈ విజువల్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి ప్లేస్ చేసుకుంటాను, ఈ విజువల్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. సేమ్ థింగ్ థర్డ్ పేజ్లో ఒక విజువల్ తీసుకొచ్చి ప్లేస్ చేసుకుంటాను. అంటే ఇది నా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అంటే ఏంటి? ఈ ఫ్రమ్ ఆల్ ద రిపోర్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు కలెక్టింగ్ దట్ విజువలైజేషన్స్. అంటే అన్ని రిపోర్ట్స్ నుంచి నా విజువలైజేషన్స్ కలెక్ట్ చేసుకొని ఒక సింగిల్ పేజ్లో ప్లేస్ చేసుకుంటున్నాను యాజ్ పర్ నా రిక్వైర్మెంట్స్. నా రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఒక సింగిల్ పేజ్లో నేను విజువలైజేషన్స్ కలెక్ట్ చేసుకొని నేను ఆ డాష్ బోర్డ్ అనేది అనలైజ్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి నేను క్రియేట్ చేసిన దాన్ని డాష్ బోర్డ్ అంటారు. క్లియరా? Yes. Yes, sir. Thank you so much. So that is about visualization. Okay na? Clear Andy? Any doubts so far? What we have done? Almost basic fundamental basic concepts we have seen that. Okay. So tomorrow onwards, so we have to see that installation of the Power BI. Okay. Installation of the Power BI. Power BI installation చేసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్ సెషన్స్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు సీ, ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు సీ దట్ బేసిక్ విజువల్స్. ఓకే, బేసిక్ విజువల్స్ మనం చూస్తాము. సెకండ్ థింగ్ వచ్చేసి పవర్ క్వెరీ, సారీ బేసిక్ ఫస్ట్ మనం బేసిక్ విజువల్స్ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి డాక్స్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా, డాక్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థింగ్ వచ్చేసి మనము పవర్ క్వెరీ ఎడిటర్ చూస్తాం. పవర్ క్వెరీ ఎడిటర్. నెక్స్ట్ వచ్చేసి పవర్ క్వెరీ ఎడిటర్ అంటే ఏంటి? ఇక్కడ డేటా క్లీనింగ్ ప్రాసెస్. ఓకేనా, డేటా క్లీనింగ్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి పవర్ క్వెరీ ఎడిటర్, డేటా క్లీనింగ్. తర్వాత వచ్చేసి డేటా మోడలింగ్ చూస్తాం, డేటా మోడలింగ్. ఓకే, ఫైనల్గా పవర్ బిఐ సర్వీసెస్ చూస్తాం. ఓకేనా, ఫైనల్గా పవర్ బిఐ సర్వీసెస్ చూస్తాం. అండ్ పవర్ బిఐ ఇక్కడ వరకు మనం పవర్ బిఐ కోర్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీక్వెల్ బేసిక్స్ as data analyst or Power BI developer. This is my structure. Okay, so ఇందులో ఆల్మోస్ట్ మనం all the topics we are going to cover. Okay, and doubts ఉన్నాయండి ఇంకెక్కడ? Clear and everyone? Yes. సో దట్స్ ఆల్ అబౌట్. ఓకే, పవర్ బై ఇన్స్టాలేషన్ నేను రేపు స్టార్ట్ చేస్తాను. పవర్ బై ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇంకోటి మీరు చేయాల్సిందంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, 1 hour or 1.5 hours వీ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ ప్రాక్టీస్ ఓన్లీ అట్లీస్ట్. ఎందుకంటే మీకు పవర్ బై వచ్చేసి యాక్చువల్గా నాన్ కోడింగ్ టెక్నాలజీ ఇది. ఈ నాన్ కోడింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీరు ఐటీలోకి ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి పవర్ బిఐని యూజ్ చేసుకోండి. చాలా మంచి కెరీర్ ఉంటుంది. ఒక డేటా అనలిస్ట్గా, ఒక డేటా విజువలైజేషన్ టూల్, రిపోర్టింగ్ టూల్ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. ఓకేనా, ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు ఎన్రోల్. ఓకే, ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది కదా ఒక నెంబర్ వచ్చేసి. ఓకేనా, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మా టీమ్ విల్ హెల్ప్ యూ టు ఎన్రోల్ దిస్ కోర్స్. సార్ ఒక్కసారి లైవ్ కనెక్ట్ సార్ ఒక్కసారి చెప్తారా? మీరు ఈరోజు స్టార్టింగ్ చెప్పింది లైవ్ కనెక్షన్ మోడ్ వచ్చేసి మనకి లైవ్ కనెక్షన్ మోడ్, ఇంకోటి డైరెక్ట్ క్వెరీ మోడ్, బోత్ ఆర్ సిమిలర్ మనకి. అంటే ఎందుకు చెప్తున్నాను సిమిలర్ అని చెప్పేసి, లైవ్ కనెక్షన్ మోడ్ లో మనము ఒక డేటా ఏదైతే ఉందో మనకు అది లైవ్ డేటాని మనం తెచ్చుకుంటున్నాం. అంటే లైవ్ అంటే ఏంటి? ఒక డేటా ఏదైతే గోయింగ్ ఆన్, ఒక గోయింగ్ ఆన్ డేటాను మనం లైవ్ డేటా అంటాం. అవునా, ఆ డేటాని మనం డైరెక్ట్ గా సోర్స్ నుంచి ఒక డేటా లైవ్ లో వెళ్తున్నా ఆ డేటా ఎందులో ఉంటుంది? ఒక స్టోరేజ్ అయి ఉంటుంది కదా, అవునా కదా?
సో ఆ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ నుంచి ఆ సోర్స్ నుంచి నేను పవర్ బై డెస్క్టాప్ కి నేను కనెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా, అది ఏది లైవ్ కనెక్షన్ మోడ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక కనెక్టివిటీ మోడ్ దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ కూడా నేను అన్లిమిటెడ్ ఆఫ్ డేటా నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అందుకే సిమిలర్ టు పవర్ క్వెరీ డైరెక్ట్ క్వెరీ మోడ్ అని చెప్పాను. ఓకేనా, అన్లిమిటెడ్ ఆఫ్ డేటాను కూడా నేను పవర్ బై డెస్క్టాప్ కి పవర్ బై డెస్క్టాప్ కి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నా డేటా సైజ్ లిమిటేషన్ లేదు. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పవర్ క్వెరీ ఎడిటర్ని యూజ్ చేయలేను. ఓకేనా, పవర్ క్వెరీ ఎడిటర్ని యూజ్ చేయను ఎందుకంటే అది లైవ్ డేటా, ఆ లైవ్ డేటా నేను ఎడిట్ చేయలేను, ఎక్స్ట్రాక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్ నేను చేయలేను. ఓకేనా, సో ఎడిట్ రిలేషన్షిప్స్ కూడా నేను ఎడిట్ చేయలేను ఎందుకంటే డేటా వచ్చేసి నాకు లైవ్ లో ఉన్నప్పుడు నేను ఆ డేటాని టచ్ చేయలేను. నీకు లైవ్ డేటా వచ్చిందంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ రిపోర్ట్స్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం ఒక్కటే మీరు చేయాల్సింది. అదర్ దన్ దట్ నథింగ్. మీ డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. అంటే మీకు లైవ్ డేటా వచ్చిందంటే ఆ డేటా క్లీన్ డేటా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ యూజ్ చేయలేరు. యూ కాంట్ యూజ్ ఆల్ ద మెజర్స్ అండ్ ఆల్ calculated columns you cannot use that. Why? Because the data is in line. అంటే ఇక్కడ ఏంటి డాక్స్ ఫంక్షన్స్ అన్ని మీరు యూజ్ చేయలేరు. ఓకేనా, క్లియరా ఇక్కడ వరకు? క్లియర్ ఎవ్రీవన్? yes sir. ఓకే, ఎనీ డౌట్స్ అప్ టు హియర్? Is guys clear? Clear sir. Thank you. Clear. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. ఓకే, నేను ఈ రోజు నుంచి క్లాస్ 1 స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, క్లాస్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ వచ్చి కంటిన్యూషన్ ఉంటుంది. క్లియరా? మీరు ఎవరైనా డెమో క్లాసెస్ మిస్ అయితే మీకు రికార్డింగ్ సెషన్స్ వచ్చేసి టీమ్ ప్రొవైడ్ చేస్తారు. అవి మీరు కన్సల్ట్ అవ్వండి టీమ్ని. ఒక మీ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, టీమ్ కన్సల్ట్ అయ్యి మీరు చూసుకోండి. ఓకేనా, క్లియర్ అండి? కెన్ ఐ లీవ్ ఫర్ టుడే? దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? No sir. Thank you so much. Sorry for that. Not check. Dashboard means visualization for all the comparisons. Okay. Maybe $20 ki చెప్పారు సార్. Okay. Okay, fine. Well, maybe $20 చెప్పారు. Thank you for responding at least in chat box. Who are responding in the chat box? Thank you for that. Shravan, thank you for your responding chat box. Thank you so much. Okay, fine guys, that's all about for today. I'm going to leave. Anything else if you want to yeah, thank you so much. See, if you want to enroll this course means please try to enroll that. It will be very helps you to get into that IT. Okay na? Clear guys? Okay. Yes sir. Thank you. Bye bye.